అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు, వాటిలోని పోషక విలువలు, అలాగే మంచి మంచి చిట్కాలను మీకు తెలియజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్స్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈరోజు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే, జ్యోతిరెడ్డి గారు చిక్కుడుకాయ కూర ఏదన్నా కొత్తగా చేసి చూపిస్తానని చెప్పేసి కోరారు. చిక్కుడుకాయతో కొత్తగా అంటే ఏదన్నా డిఫరెంట్ గా స్పెషల్ గా కోరుతున్నారు? పచ్చి కొబ్బరి మసాలా టైప్ లో వేసి, పచ్చి కొబ్బరి మసాలా అంటే కొంచెం పేస్ట్ లా వేసేసి చిక్కుడుకాయ కూర చూద్దాం. చిక్కుడుకాయ మసాలా కూర, చిక్కుడుకాయ కొబ్బరి కూర. ఓ వావ్. ఓకే, మరి చిక్కుడుకాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్కుడుకాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు పావు కిలో, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా నేను చిక్కుడుకాయల్ని ఈ చివర్లో కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే, కేవలం చిక్కుడుకాయకి సరిపడే వేసారా ఉప్పు? అంతే. ఓకే, సో కొంచెం పొడుగ్గానే కట్ చేశారు, అలా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పోపు దినుసులు. సో మీకు చిక్కుడుకాయ కూర కొత్తగా ఏదైనా చేయండి అనగానే పచ్చి కొబ్బరి పేస్ట్ ఎందుకు గుర్తొచ్చిందండి? ఆ కాంబినేషన్ బాగుంటుందా? అంటే చిక్కుడుకాయతో మనం కర్రీ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం టొమాటో వేసేసుకుంటే కొంచెం పులుపు వస్తుంది. అంటే ఆ చిక్కుడుకాయ కంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా డిఫరెంట్ గా. సో అది పచ్చి కొబ్బరి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే, ఇది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారా లేకపోతే ఇది కొత్తగా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, లేదా మనం అంటే ఫ్రై లాగా కూడా వీటిని ఉడికి చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ కొబ్బరి వేపుడు టైప్ లో అలా చేసుకున్నా చాలా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు, కావాలంటే గ్రేవీ లేకపోతే వేపుడు. ఓకే, సో పోపు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, అది కూడా పచ్చి కొబ్బరి అన్నారు, కావాలంటే ఎండు కొబ్బరితో బాగుంటుంది. అది ఎండు కొబ్బరితో చేసుకుంటే మంచిగా టేస్ట్ అనుకుంటే మనకు పచ్చి కొబ్బరి చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో అంటే అది అందుబాటులో లేనప్పుడు మనం ఎండు కొబ్బరి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకే, సో ఇది కాస్త వేగాలండి. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. కొంతమందికి కళ్ళ కింద ఉప్పుగా ఉంటుంది. అలాంటి వారు బంగాళాదుంపని సన్నటి స్లైస్ లా కట్ చేసేసి ఆ స్లైస్ తో కళ్ళ చుట్టూ నెమ్మదిగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే ఆ ఉబ్బులు తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా. ఓకే, చాలా బాగా వేగిపోయాయి. సో ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు వేయించుకోవాలండి. అవునండి. ఓకే, సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం పేస్ట్ అది వేస్తున్నాం కదండి. సో ఆ గ్రేవీకి దానికి సరిపడా ఉప్పు ఆల్రెడీ చిక్కుడుకాయలో ఉప్పు వేసి ఉడికించారు కాబట్టి దానికి అక్కర్లేదు, జస్ట్ గ్రేవీకి సరిపడా మాత్రం చూసుకొని వేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా కారం. ఓకే, సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని, పసుపు కూడా అండి. సో ముక్కల్లో కూడా కొంచెం వేసాం కదా. సో జస్ట్ గ్రేవీకి. ఎస్, పచ్చి కొబ్బరి పేస్ట్. ఓకే, సో ఇది కొంచెం డ్రై అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు
ధనియాల పొడి, ధనియాల పొడి. ఓకే అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఈ ధనియాల పొడి జీరా పొడి లేకుండా చేసుకున్నా బాగుంటుందా అండి? బాగుంటుంది. అంటే అంటే ఆ కొంచెం లైట్ మసాలాస్ ఈ వద్దు, ఫ్లేవర్స్ ఆ కూడా ఫ్లేవర్స్ వద్దు అనుకుంటే చేసుకోవచ్చు, అలా కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫ్లేవర్స్ ని, ఏదైతే చెప్పుకున్నామో ఆ కొబ్బరి అండ్ చిక్కుడుకాయ ఫ్లేవర్ ని. సో కొద్దిగా మగ్గితే మనకి డిష్ రెడీ అండి. రెడీ అండి. మూత పెట్టేస్తారా? ఎస్. సో పోప్ దినుసులు కూడా కొంచెం ఎక్కువగానే వేశారు, అది చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఎస్ అండి. అంటే చూడగానే కూడా కొంచెం లుక్ అనేది కూడా బాగుండాలి డిష్కి ఏదైనా. సో కొంచెం మగ్గితే మనకి ఏంటంటే ఆ చిక్కుడుకాయ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. ఓకే చూద్దామండి. ఎస్ అయిపోయినట్టుంది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. వావ్ మంచి వాసన వస్తుందండి కదా. కొబ్బరి అలాగే చిక్కుడుకాయ రెండు మిక్స్ అయిన ఫ్లేవర్ చాలా బాగుంది. సో రెడీ అయిపోయిందండి. సో డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎస్. సో ఇదే ప్రాసెస్ మనం బీన్స్ తో కానివ్వండి గోరు చిక్కుడుతో కానివ్వండి బాగుంటుందా ఇలా చిక్కుడుకాయ చేసిన ప్లేస్ లో? అంటే పచ్చి కొబ్బరి కాంబినేషన్ లో రెండు కూడా చాలా బాగుంది. బీన్స్ అండ్ గోరు చిక్కుడు. ఓకే. జనరల్ గా వాటితో ఎక్కువగా వేపుడులో చేస్తూ ఉంటారు డ్రైగా. సో ఇలా కర్రీ టైప్ లో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇదే మనం వేపుడులా చేసుకుంటే జస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదండి, డ్రైగా పీసెస్ కూడా కొంచెం చిన్న సైజ్ లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే. పీసెస్ చిన్న సైజ్ లో కట్ చేసుకుని వాటర్ కూడా యాడ్ చేయకుంటే సేమ్ ప్రాసెస్. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే కర్రీ రెడీ అండి. సో వేడివేడిగా చిక్కుడుకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చిక్కుడుకాయ కొబ్బరి కూర తయారు చేయు విధానం. ముందుగా చిక్కుడుకాయలను ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు కారం పసుపు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ కొబ్బరి కూర రెడీ. చిక్కుడుకాయ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. మీరు అన్నట్టే చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుందండి. అవునండి. సో ఇంకా వేరే వెజిటబుల్స్ కానీ ఏమో ఈ ఫ్లేవర్స్ ఈ చిక్కుడుకాయ ఫ్లేవర్ తోనే ఆ పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఇది చాలా బాగుందండి కాంబినేషన్. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వంటగదిలోకి చీమలు చేరడం సర్వసాధారణం. అలా చీమలు రాకుండా ఉండాలంటే ఉప్పు నీళ్లు వంటగదిలో చల్లుతూ ఉన్నట్లయితే చీమలు చేరకుండా ఉంటాయి. చిక్కుడుకాయ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మాస్టర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈరోజు మనం ఒక మంచి కాంబినేషన్ హల్వా చూడబోతున్నాం. దేంతోనో తెలుసా? పన్నీర్ అండ్ క్యారెట్ తో పన్నీర్ క్యారెట్ హల్వా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు ఈ రోజు మీరు మధురం మధురంలో పన్నీర్ క్యారెట్ హల్వా చేయబోతున్నారు. అవునండి. పేరు వింటుంటేనే ఎప్పుడు టేస్ట్ చేయాలి అన్నంత ఇదిగా ఉందండి. సో మీరు ఎలా చేస్తారో ఇలా ఎంత ఫాస్ట్ గా ఈజీగా చేస్తారో చూడాలని ఉంది. తప్పకుండా అండి. అంటే చాలా మంచి టేస్ట్ గా వస్తుంది. సో క్యారెట్ హల్వానే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి తోడు ఈ పన్నీర్ కూడా మధ్య మధ్య తగ్గుతూ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. సో అది ఈజీగా ఫాస్ట్ గా టేస్ట్ గా మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే మరి పన్నీర్ క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, పాలు 1 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? పన్నీర్ క్యారెట్ హల్వా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. హల్వా అనగానే మనకు ముందుగా ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఎస్. సో నేతిలో ముందుగా అవి వేయించేసి పెట్టేసుకున్నాం. ఓకే. ఓకే నెయ్యి వేసుకుని
డ్రై ఫ్రూట్స్ అన్ని ముందుగా జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో ఇది కొంచెం మనకు దూరగా వేగాలి. సో అప్పుడు ఆ టేస్ట్ అనేది మనం తినేప్పుడు చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము. ఓకే. సో చక్కగా ఇది నేతిలో వేస్తే మంచి క్రంచీగా వస్తాయి కదండి, బాగుంటుంది చాలా. అవునండి. సో ఇది కాస్త వేగాలి మనకు. ఓకే, ఇది ఎలాగో వేగాలి కాబట్టి అలా ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉన్ని దుస్తులు అంటే ఉలెన్ క్లోత్స్ ఉంచిన అల్మారాలో పురుగులు చేరకుండా ఉండాలంటే వేపాకుల్ని ఎండబెట్టి ఆ ఆకుల్ని అల్మారాల్లో ఉంచినట్లయితే పురుగులు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా, ఇదంతా దగ్గరకు వచ్చేసింది, చక్కగా వేగిపోయింది. అవునండి. సో దీంట్లో కొద్దిగా పాలు అంటే సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఓకే, అంటే జస్ట్ మనకు ఆ క్యారెట్ పాలతో కొంచెం తడిస్తే సరిపోతుంది. అవునండి. సో ఆ పాలలో కూడా మునిగేటట్టు వేయాలా? మునిగేట అవసరం లేదండి. జస్ట్ ఓకే. సో వాటిలో కూడా కొంచెం ఉడికితే అంటే పాలలో కూడా కొంచెం ఉడికితే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే పంచదార. ఓకే. సో క్యారెట్ మనకు ఎంత స్వీట్ గా ఉంది చూసి అది మనం తురిమేటప్పుడే కొంచెం టేస్ట్ చూస్తే ఆ స్వీట్నెస్ ని బట్టి మనం పంచదార యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా ఏమేమి యాడ్ చేస్తున్నారు పన్నీర్ కాకుండా? కొంచెం పచ్చికోవా కూడా యాడ్ చేస్తాం. పచ్చికోవా ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. బాగుంది. సో దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి. ఓకే. అలాగే పచ్చికోవా దగ్గర పడే టైంలో ఇది వేయాలి. అవును. ఓకే. సో ఇప్పుడు మనం ఇదే కనుక స్వీట్ కోవా తీసుకున్నట్టయితే ఇంకా మనం పంచదార యాడ్ చేసుకోక్కర్లేదు, అంతే కదండి? అంటే చూసుకోండి ఎంత స్వీట్ గా ఉందనేది చూసి తర్వాత క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం మనం. ఓకే. సో మనం తీసుకునే క్యారెట్ తురుము కూడా అది సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకొని అప్పుడు ఎంత అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం ఉండలేకుండా చూసుకుని. ఓకే. సో అది కొంచెం వేడెక్కేసరికి అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనం కలుపుతూ ఉంటే. సో దీంట్లో తురిమిన పన్నీర్ అండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి. ఓకే. సో రెడీ అయిపోయింది. వావ్, చాలా ఫాస్ట్ గా ఈజీగా మన ఇంట్లో స్వీట్ రెడీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే. స్టవ్ ఆపేసేసి డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే. సో జస్ట్ మనకి ఇందులో ప్రాసెస్ ఏంటంటే క్యారెట్ తురుము పెట్టుకోవడం అండ్ పన్నీర్ అనేది తురుము పెట్టుకోవాలంతే. అంతే. బౌల్ ఇస్తారా? ఎస్. సో స్వీట్ అనేది మనం కొంచెం చూసి వేసుకోవాలి, అదే కొంచెం ఎక్కువ అయిపోతే మళ్ళీ తినలేము. కొంచెం తక్కువ వేసుకున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు మనం. సో ఇలా యాడ్ ఆన్ అంటే ఇంకా మనం అనుకున్నట్టుగా ఇది డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. కావాలి అంటే ఏమైనా క్రంచీగా పలుకుల్లా తగలాలి అంటే అలా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తగలాలి, మధ్య మధ్యలో ప్రతి బయట డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కదా, పీసెస్ లా కూడా చేసి వేసుకోవచ్చు. గార్నిష్ కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. కమ్మగా ఉంటే హ్యాపీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్. అంటే మనకి పాలకోవతో చేసిన కొంచెం స్వీట్స్ ఉంటాయి కదా, బర్ఫీలు కానీ ఆ ఫీల్ ఒకటి వస్తుంది. ఎస్, సూపర్. చాలా మంచి వాసన వస్తుందండి. సో మన హల్వా అయితే రెడీ అయిపోయింది, మరి మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. సో ఇక్కడ సింగిల్ క్యారెట్ తీసుకున్నారు. దీంతో చైనీస్ లీఫ్ అంటారు, కొంచెం అలా క్రిస్మస్ ట్రీ షేప్ లో వస్తుంది. ఓకే. సో ప్లేట్ గార్నిష్ యూజ్ చేస్తాం. సో అలా తయారు చేస్తాం. చైనీస్ లీఫ్. ఇది చైనీస్ లీఫ్ అన్నారు, అదేంటండి కుక్ చేసుకునే లీఫా లేకపోతే నార్మల్గా? మామూలు లీఫ్. ఓకే. సో కొంచెం ఇలా పాయింటెడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాం. ఓకే. సో దీన్ని ఇలా నిలువుగా నిలబెట్టేసి ఒక సైడ్ నుంచి ఒక స్లైస్ ఉంది. ఓకే. సో దీనికి ఆపోజిట్ ఇంకొక స్లైస్ తీస్తున్నాం. ఓకే. సో దీన్ని ఇలా పెట్టేసుకుని పాయింటెడ్ మన వైపు ఉండాలి. ఓకే. ఇలా స్లాంట్ కట్. నైఫ్ బయటకు తీసేసి ఇది స్ట్రైట్ కట్ అండి, ఇలా పీస్ వెళ్ళిపోతుంది. ఓకే. సో
సో మళ్ళీ దాని పక్కన స్టార్టింగ్ పక్క నుంచి సో అలా అప్ టు ఎండ్ వరకు కట్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఈ లీఫ్ చేసుకోవడం క్యారెట్ లోనే సాధ్యం కదండి? రాడిష్ లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది కదా. కలర్ చేంజ్ కూడా ఉంటుంది. ఓకే. సో వీటిని మనం ఇప్పుడు ఎన్ని స్లైసెస్ కావాల్సి అన్ని స్లైసెస్ ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. అసలు కార్వింగ్ గురించి ఐడియా లేని వాళ్ళకి ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఇది ఎలా చేశారా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. చాలా సింపుల్, జస్ట్ మనం 2 sides ఇలా కట్ చేసుకొని ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కటి చేసుకుంటే మనకి ఎక్కువ టైం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది అన్ని కలిపి అండ్ ఒకటే షేప్ లో కూడా రావు, ఒకటి పైకి ఒకటి కిందికి వస్తూ ఉంటాయి. సో ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? ఎస్. సో డిష్ కూడా ఇచ్చేసింది, అది పెట్టేసి మనం అరేంజ్ చేసుకుందాం. సో చక్కగా క్యారెట్ తో హల్వా చేస్తారు కాబట్టి క్యారెట్ తోనే కార్వింగ్ చేస్తున్నారా? ఇంకొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చేసి పెట్టాను. ఎస్, క్యారెట్ ఫ్లవర్స్, టొమాటో రోస్, స్కిన్ రోస్. ఇది మీరు మాకు చాలా సార్లు చూపించారు అండ్ చాలా మంది ట్రై చేసి మన పార్టిసిపెంట్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. చేసుకొని కూడా వస్తూ ఉన్నారు కదండి. సో వీటిని మనం ఇలా కార్నర్స్ సైడ్ నుంచి లీవ్స్. ప్లేట్ డెకరేషన్ అదిరిపోయిందండి. ఓకే. సో హల్వా రెడీ ఉంది. సూపర్. సో చక్కటి హల్వాతో పాటు కార్వింగ్ కూడా రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ క్యారెట్ హల్వా తయారు చేయే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పచ్చికోవా, పన్నీర్ తురుము, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ క్యారెట్ హల్వా రెడీ. పన్నీర్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. మీరు అన్నట్టుగానే క్యారెట్ చక్కగా పొడుగా కట్ చేస్తారు. అది క్రంచీగా అండ్ అలాగే పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఎంత బాగుందో. చిన్న పిల్లలకు కూడా ఇలా పెట్టే హ్యాపీగా తినేస్తారు. అండ్ ఆ స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. వేసిన పంచదార, ఆ క్యారెట్ దానికి సరిపడి వేశారు. చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత తలనొప్పిగా కానీ తల తిరుగుతున్నట్టుగా కానీ అనిపిస్తే చిన్న అల్లం ముక్కని నూరి నిమ్మరసంలో కలిపి తీసుకున్నట్లయితే వెంటనే రిలీఫ్ పొందొచ్చు. మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో వంటలో స్పెషలిస్ట్ అన్నమాట మీరు, అవునా? వంటలు బాగా చేస్తూ ఉంటారు. కూడా చూపిద్దామని. మాకు కూడా చూపిద్దామని వచ్చారా? చూస్తూ ఉంటారా మా రుచి? రోజు చూస్తూ ఉంటారు. అన్ని ట్రై చేస్తూ ఉంటారా? కార్వింగ్స్ ట్రై చేస్తూ ఉంటారా? ఓకే, సూపర్. మరి ఈ రోజు ఏం చేయబోతున్నారు? నేను బ్రెడ్ పొటాటో రోల్స్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంధ్యారాణి గారు. చక్కగా. నేను చాలా బాగున్నాను. థ్యాంక్స్ అండి. మీరు కూడా చాలా బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అంటే మాకు చాలా ఇష్టం అండి. అవునా? దాంట్లో అభిరుచి ప్రోగ్రామ్ కి ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాం. వావ్. మా అదృష్టం మీరు వచ్చారు. కాదు, మా అదృష్టం అండి. మిమ్మల్ని కలవడం, మీతో వంట చేయడం అన్ఎక్స్పెక్టెడ్ అండి బాబు. అసలు చాలా మీ హ్యాపీనెస్ మీ ఫేస్ లో తెలుసుకోవాలి. చాలా చాలా చాలా. ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణానగర్, హైదరాబాద్. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో మీరు కూడా వంటల్లో ఇద్దరు పరిచయం ఉందా? కజిన్స్. ఇద్దరు కజిన్స్. ఓకే. మీరేం చేస్తున్నారు వంట అయితే? అరటికాయ మామిడి ఇగురు. ఇక్కడ రెండు కూడా కొత్తగా ఉన్నాయి. ఓకే, మరి ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు ఎవరు చేయమంటే వాళ్ళే చేస్తారు. ఇద్దరు రెడీయా? అయితే మీరు చేసేయండి. ఓకే. సో అరటికాయ మామిడి ఇగురు. ఓకే, మరి అరటి మామిడి ఇగురుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అరటి మామిడి ఇగురికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, మామిడికాయ తురుము 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 3 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే సంధ్యరాణి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరటికాయ తీసుకొని దీన్ని నీట్ గా కడిగి పెట్టుకోవాలండి. ఓకే కడిగి పెట్టుకొని దీనికి ఆయిల్ అప్లై చేయాలండి. ఓకే మొత్తం అరటికాయ అంతా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన కాల్చుకోవాలి. స్టవ్ మీద కాల్చుకోండి. ప్యాన్ అవసరం లేదండి. సో డైరెక్ట్ ఇలా స్టవ్ పైన ఇలాగే కాల్చేసుకోవాలి. ఓకే మొత్తం కాలే వరకు సిమ్ లో పెట్టి కాల్చాలండి. ఓకే హైలో పెడితే ఒకవైపు మాడిపోతుంది, ఒకవైపు మాడే. అవును చాలా మంది ఓవెన్ లో కూడా కాల్చుకోవచ్చు. ఓవెన్ లో కూడా కాల్చుకోవచ్చు. దీన్ని పేపర్ దీనికి పెట్టి ఓవెన్ లో ఆయిల్ పెట్టి ఓవెన్ లో పెట్టుకోవచ్చండి. ఓకే అది తీసిన తర్వాత సో ఆల్రెడీ కాల్చి తీసుకొచ్చారా మీరు? కాల్చి తీసుకొచ్చాం మేము. సో ఇలా ఆయిల్ పెట్టి కాల్చి ఇలా మొత్తం నల్లగా మాడేంత వరకు మనం కాల్చుకోవాలా? నల్లగా మాడేంత వరకు. సో అప్పుడు లోపల మనకి ఆ టేస్ట్ మగ్గిపోతుంది కదా. స్పెషల్ అదేనండి. దీంట్లో అందరూ అరటికాయతో అందరూ చేస్తారు. అవును, కానీ కాల్చి చేయడం ఇంతవరకు ఎవరు చేయలేదు. కాల్చి చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి కాల్చేవి కూడా ఏ ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అదే ఇందులో డిఫరెంట్ ఏంటంటే అరటికాయ నార్మల్, కానీ కాల్చిన అరటికాయతో ఇగురు చేయడం అనేది సంథింగ్ స్పెషల్. ఓకే దీన్ని ఇప్పుడు మనం పొట్టు తీసుకోవాలండి. ఓకే స్లోగా ఇలా పొట్టు తీసుకుంటూ అలా స్టవ్ ఆన్ చేసి పెట్టినా ఆన్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వేడి అవుతూ ఉంటుంది. ఓకే అండి. నార్మల్గా ఇలా కాల్చిన తర్వాత కూర వండక ముందు ఆ అరటికాయ టేస్ట్ ఎలా ఉంటుంది? కాల్చిన తర్వాత అరటికాయ టేస్ట్ బాగుంటుందండి. అంటే నార్మల్ ఇలా కూరలా కాకుండా తినొచ్చా? చాలా బాగుంటుంది. నాకు కొంచెం టేస్ట్ ఇప్పుడు మనం తినండి. మనం అంటే కాల్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడ్ దుంప ఉంటుంది సార్, ఎర్ర దుంపలు. అవును, స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అలా ఉంటుందండి. సేమ్ అలాగే ఉంది, కాకపోతే స్వీట్ అలాగే ఉంటుందండి. సేమ్ అలాగే ఉంది కానీ స్వీట్ లేదు. ఓకే ఇలా తొక్క తీసేసుకోవాలి మొత్తం. మొత్తం ఇలా తొక్క తీసుకోవాలి. సో నాకు తెలిసి చక్కగా ఇలా కాల్చిన తర్వాత మనం స్నాక్స్ లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా వేపుడు కూడా చేసుకోవచ్చు అనుకుంటా. టేస్ట్ నిజంగా మారింది. మా పిల్లలు అయితే ఇలాగే తినేస్తారు. అలాగే తినేస్తారా? వావ్. డైరెక్ట్ కొంచెం ఉప్పు కానీ అలాంటి ఏమైనా వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది. ఇది లైట్ గా చాలా ఫాస్ట్ కట్ చేసేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ కదండి, ఇంట్లో మేము చేసే పని చేస్తూ ఉంటారా? పిల్లలు కదా ఇంట్లో చేసే పని. ఓకే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఓకే దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే సో పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయా? కొంచెం. మీకు తెలుసా ఇవంట? అఫ్ కోర్స్ కజిన్స్ కదా, తెలిసే ఉంటుంది. మీరు కూడా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో? ఏది చేసినా కలిసే చేసుకుంటాం. సో మీ రోల్స్ బాగుంటాయా? ఇవి ఇగురు బాగుంటుందా? ఏది బాగుంటుంది? అయితే ఇద్దరివి బాగుంటాయి. సో ఒకటని చెప్పలేము, ఇద్దరివి స్పెషల్. సో రాజు గారికి సో రెండు కూడా టేస్టీగా ఉంటాయి అంటున్నారు కాబట్టి మీరు వేసే ఉప్పుని బట్టి ఉంటుంది. ఇంకా అంతేనా? టెన్షన్ పడి ఎక్కువ వేస్తారనుకోండి ఇంకా చెప్తాం. యా ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఓకే దీంట్లో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది వేయాలండి. అల్లం పచ్చిమిరపకాయలు, అందులో ఉప్పు లాంటిది ఏమైనా వేసారా? ఏం లేదండి. అల్లం పచ్చిమిర్చి లైట్ గా మిక్సీలో పెట్టుకుని గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఓకే సో దీనికి అల్లం ఫ్లేవర్ అయితే బాగుంటుందా ఈ ఇగురికి? అల్లం పచ్చిమిర్చి అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది కదండి. వెల్లుల్లితో చేసుకోకూడదా? వెల్లుల్లి వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. రెండు కలిపైనా వేసుకోవచ్చు. అదే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయలు లేకపోతే వెల్లుల్లి ఆయిల్ వేసుకోవచ్చు అండి. కొంచెం ఇది ఫ్రై కదండి. సో మీరు సరిపడ వేయలేదన్నమాట. బాగుంది కదా? వావ్. నాకు తెలిసి ఉత్తినే ఇలా తీసేసుకోవచ్చు. సో రోటీకి పెట్టుకొని తినేయచ్చు, లేకపోతే సరదాగా రైస్ కి సైడ్ డిష్ లో కూడా తీసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత మామిడి తురుము అండి. మామిడి తురుము వేసుకోవాలి. కొంచెం పులుపు వచ్చి కూర చాలా బాగుంటుంది. ఎస్, పుల్లగా కారంగా అరటికాయ చక్కగా స్టవ్ మీద వేయించారు. అదొక డిఫరెంట్ టేస్ట్. వా, మంచి వాసన వస్తుందండి. నేను చూడడానికి కూడా ఎంత బాగుందో. బాగుంటుందండి. ఇది రైస్లోనైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. బాగుంటుంది.
రోటీలో కూడా చాలా సరిపడంత సాల్ట్ వేయాలి. టెన్షన్ 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 ఇక మీ ఇష్టం. భయం భయం వేస్తుందా? ఎంత ఫాస్ట్ వంటలు చేస్తున్నా ఉప్పు దగ్గర చెయ్యి అలా ఆగాలి. కొంచెం స్లిప్ అయితే తిట్లు. మీ వంట ఎక్స్పీరియన్స్ కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందండి మీరు అలా చేస్తే. పని అంటే టక్మని ఇలా తీసేసేయాలంతే. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, చాలా ఫాస్ట్గా అయిపోయింది డిష్. సూపర్. జస్ట్ అతికాయ అనేది మనం ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద కాల్చుకుంటే అయిపోతుంది. గరిటె తీసుకోండి. వావ్, ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అందరికి తెలిసే ఉంటుంది. ఇది అరటికాయ ఉడికించి చేస్తారండి మ్యాక్సిమం. ఓకే, ఇది కాల్చి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ కాంబినేషన్ అన్నది కొత్త అండి. రెడీయా మీ డిష్? రెడీ అండి. సో వేడివేడిగా అరటికాయ మామిడి ఎగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటి మామిడి ఎగురు తయారు చేయు విధానం: అరటికాయకు నూనె రాసి కాల్చి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కాల్చి ఉంచిన అరటికాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడి తురుము, ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అరటి మామిడి ఎగురు రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పంటి నొప్పితో బాధపడేవారు లవంగాన్ని ఆ పన్ను దగ్గర ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది. తయారీ విధానం చేశారుగా. ఓకే మాధవి గారు, ఇప్పుడు మీ టర్న్. సో ఇందాక రోల్స్ అన్నారు, ఏం రోల్స్ అవి? బ్రెడ్ పొటాటో రోల్స్. బ్రెడ్ పొటాటో రోల్స్. వావ్, ఎంత టేస్టీగా ఉంటుందో. రెండు కూడా చాలా టేస్టీ ఐటమ్స్ అవి. ఓకే, మరి బ్రెడ్ పొటాటో రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ పొటాటో రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 6, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, కారం తగినంత, అల్లం ముక్కలు 1 టీ స్పూను, వెల్లుల్లి 4 రెబ్బలు, తరిగిన జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దాం మాధవి గారు. చేద్దామండి. బ్రెడ్ పొటాటో రోల్స్ ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారేమో, హీట్ అవుతూ ఉంటుంది మెల్లిగా. ఫస్ట్ కొద్దిగా ఆయిల్, కొంచెం కర్రీ ప్రిపరేషన్ కి. ఓకే, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఫస్ట్ జీరా వేయాలండి. ఓకే, జీలకర్ర. ఓన్లీ జీలకర్ర. ఇది వేగిన తర్వాత వేరే వేయాలా? ఓకే, ఇవేంటి? డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు పేస్ట్ కన్నీ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటాయి. అల్లం చిన్న చిన్నగా కట్ చేశారు, వెల్లుల్లి రెబ్బలేమో అలా డైరెక్ట్ గా వేసేస్తారు. అది కూడా పొట్టుతోనే వేసేస్తున్నారు. పొట్టుతోనే మీకు బాగుంటాయి. సో జస్ట్ ఇలా దంచి అంతే. సో వెల్లుల్లిని జస్ట్ అలా దంచి వేస్తే కూడా ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చి బాగుంటుంది కదా. వేసేయడమేనా? వేసేయండి. దంచిన మసాలా కదండి అంటే. సో అవి కూడా డైరెక్ట్ ఇలా దంచి మనకి పొడి చేస్తారు కాబట్టి అది వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అవును, కొంచెం ఇవి ఒకసారి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఉల్లిపాయలు వేసుకోవాలా? ఉల్లిపాయలు. ఓకే, సో ఇప్పుడు ఉల్లిపాయల, ఆనియన్స్. గడగడగడ ఉనికిపోతున్నారు, గ్లాస్ అందులో వేరుగా. ఇప్పుడు పచ్చి బఠానీ ఉడికించారా? ఉడికించిన పచ్చి బఠానీ. ఓకే, పసుపు కొంచెం వేద్దాం. ఓకే, ఇప్పుడు ధనియాల పొడి. చిల్లీ పౌడర్. ఓకే, ధనియాల పొడి, కారం. ఇప్పుడు జీడిపప్పు. వావ్,
ఇవన్నీ వేసిన తర్వాత జీడిపప్పు కూడా వేస్తే హ్యాపీగా నవ్వులేటప్పుడు బాగుంటుంది కదా, మధ్య మధ్యలో టేస్టీగా. ఇప్పుడు మెయిన్ బంగాళదుంప ఆలు ఉడికించి మెదిపేసారా? ఉడికించి స్మాష్ చేసిన ఆలు. ఓకే, కలపాలా? కొంచెం ఆయిల్ వేద్దామండి. ఓకే, సో మీరు ట్రై చేశారా ఇంట్లో? చేశారా? చాలా బాగున్నాయా? పిల్లలకు వంటలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద పిల్లలకి పెద్దవాళ్ళకి. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. ఓకే, సో స్టఫ్ కి సరిపడా సాల్ట్. సో హ్యాపీ ఇలా కర్రీ కూడా మనం చపాతీలా కర్రీ కూడా చపాతీలో తినొచ్చు. అవును. సో ఇలా ముక్కలుగానే ఉండాలా బంగాళదుంప? ఓకే, సో కంప్లీట్ మ్యాష్ చేసి వేసుకుంటే కదా. ఇప్పుడు అవి రోల్స్ లాగా ఇలా చేస్తాం కదండి, అప్పుడు స్మెల్స్ అవుతాయి, మెత్తగా అవుతాయి. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా బాల్ ఓవెల్ షేప్ లో చేస్తాం కదా. ఓకే, కలుపుకోండి ఒకసారి. ఉప్పు వేసారు కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ బంగాళదుంపతో చేస్తున్నారు, అలా కాకుండా మనకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా వెజిటబుల్స్ తో చేయొచ్చు. కర్రీ ఫినిష్ అయిపోయిందండి. ఓకే, పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బ్రెడ్స్ తీసుకుందాం. బ్రెడ్స్ తీసుకోండి. సో ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను, సైడ్ కి పెట్టేద్దాం. సైడ్ కి పెట్టేద్దాం. ఓకే, ఇటు పెట్టేస్తా. ముందుగా బ్రెడ్ స్లైసెస్ సైడ్ లో కట్ చేయాలండి. ఓకే, ఇంకా ఆయిల్ ఇంకా వేడెక్కుతూనే ఉంది, సిమ్ లో పెట్టాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. సైడ్ తో చేసుకోకూడదా? బాగోదు. సో ఇక్కడ బ్రెడ్ తో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చేయొచ్చు. ఇదైతే కొంచెం స్వీట్ గా ఉంటుంది, అదైతే బ్రౌన్ బ్రెడ్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు, పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక స్నాక్స్ కింద బాగా ఇష్టపడతారు. ఇలాంటి చేస్తే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చల్లగా ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలా? ఓకే, ఇప్పుడు ఇది చల్లగా అయిందండి. చల్లగా అయిపోయింది. ఓవెల్ షేప్ లో చేసుకుందాం. ఓకే, ఓవెల్ షేప్ లో చేసుకొని సైడ్ పెట్టుకుందాం. సో నూనె కాగినట్టు ఇండికేషన్ ఇచ్చేసింది టప్ మనకి. సరిపోతాయి. సో ఈ ఆయిల్ షిఫ్ట్ చేసేనా? ఆయిల్ షిఫ్ట్ చేసి. ఓకే, చాలా వాటర్ లో డిప్ చేయాలా? ఒకసారి లైట్ గా డిప్ చేసి దాంట్లో వాటర్ అంతా తీసేయాలా? ఇలా నొక్కుతూ తీసేసిన తర్వాత ఇది మధ్యలో పెట్టి ఇలాగా. ఓకే, సో తడిపాం కాబట్టి అది డైరెక్ట్ మనకి అలా ఉంటుంది కదా, ఉడిపోకుండా. అందులో వేస్తే విడిపోదు. సో గట్టిగా ఇలా ప్రెస్ చేయండి, అయితే అందులో ఉన్న వాటర్ అంతా పోతాయేమో. అన్ని ఇలా చేసుకొని ఒకటేసారి వేయాలా? సో మీరు చేస్తూ ఉంటారా ఇంట్లో? సో ఎక్కువ తడపక్కర్లేదు కదా, చాలు. ఎక్కువ తడిపితే మళ్ళీ మెత్తగా విడిపోతుంది మొత్తం. అసలు ఆగదు కదా. చేతి పొరపాటున కూడా ఇలా అనకండి, ఎందుకంటే వేడి నూనె ఉంది కదా ఇక్కడే. మేము నార్మల్గా మన అలవాటు ఏదైనా తడి చెయ్యి ఇలా ఉంది అంటే ఇలానే వస్తాం, పక్కన ఉన్నారా లేదా అని చూసుకుంటాం. ఇంట్లో అలవాటు ఇంట్లో అలవాటా? ఫాస్ట్గా చేస్తేనే పిల్లలకి
ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవి 2 తింటే చాలనుకుంటాను. 2 తింటే ఇంక డిన్నర్ తినక్కర్లేదు. డిన్నర్ తినక్కర్లేదా? దాంట్లోనే అన్నీ ఉన్నాయి కదా కర్రీ. మెయిన్ పొటాటో ఉంది కదండి, హెవీ అయిపోతుంది. ఇలానే అయిపోదా అనకూడదా ఇలాగా? సో ఇలా బ్రెడ్ కాకుండా ఇంకా వేరే దేంతో చేసుకోవచ్చు? చపాతీలు చేసి చపాతీల్లో పెట్టుకోవచ్చు. ఓకే. మరి చపాతీ పిండితోనా? చపాతీలు చేసుకొని మధ్యలో మనకు కావాలంటే చపాతీలో సాస్ వేసుకుంటాం, ఫస్ట్ కచప్ వేసుకుంటాం, కచప్ పైన కర్రీ వేసుకుంటాం, రోల్ చుట్టుకొని రోల్లో కూడా చేసుకోవచ్చు. విడిపోదు, వేపక్కర్లేదు, డైరెక్ట్ తినడం. మనకి హెల్దీ ఫుడ్ అది కూడా. వేపితే మళ్ళీ సమోసా టేస్ట్ వచ్చేస్తుంది. సో బ్రెడ్ తో టేస్ట్ బాగుంటుంది. రైస్లో అవి తిని బోర్ అనుకుంటే చపాతీతో అలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకా డైరెక్ట్ గా మనం ఇది ఇందులో వేసి వేయించుకోవాలి. ఫైనల్ గా కెచప్ తో తింటే బాగుంటుంది. ఓకే, వేసేద్దామండి. వేసేయండి. ఏం అవ్వట్లేదు. సో అయినా రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూ ఉంటాను అని చెప్పేసి అన్నారు కదా, అండ్ ఈజీగా వేగిపోతుంది కదా బ్రెడ్ కాబట్టి. చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది. సో చక్కగా ఇక్కడ మిల్క్ బ్రెడ్ తో చేశారు, మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ తో ట్రై చేయండి. బ్రౌన్ బ్రెడ్ కూడా ట్రై చేయండి. ఒకసారి ఆగాలండి. సో బ్రెడ్ వాసన బాగుంది కదా, చాలా ఏది అడిగినా చాలా వంటలు అంటే బాగా ఇష్టమా? చాలా బాగుంటుందండి. తిని చూస్తే మీరే చెప్తారు. అంటే నో డౌట్ చేసిన ప్రకారం చూస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఒకసారి వేగితే కలపాలా? ఒకసారి వేగితే వేగకపోతే కింద అంటుకుపోతుంది. సో ఇది విడిపోయినట్టు. ఓకే, చక్క బజ్జీలా ఉన్నాయండి. తీసేద్దామండి. తీసేద్దామా? అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. ఓకే, కండిషన్ చేద్దామండి. ఎస్, ఇదిగోండి మీ ప్లేట్. శ్రీవాణి గారు, రెడీ అయిపోయింది బ్రెడ్ పొటాటో రోల్స్. టేస్ట్ చూసి చెప్తారా? తప్పకుండా. ఇది టమాటో సాస్తో తింటే మీకు చాలా బాగుంటుందండి. ఓకే ఓకే ఓకే, తప్పకుండా అండి. ఓకే, మరి వేడివేడిగా బ్రెడ్ పొటాటో రోల్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బ్రెడ్ పొటాటో రోల్స్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, పసుపు, ధనియాల పొడి, కారం, జీడిపప్పు ముక్కలు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి నీళ్ళల్లో ముంచి తీసి ఆ నీటిని పిండేసి వీటిపైన ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఉండలను ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రెడ్ పొటాటో రోల్స్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, 2 కూడా స్పెషల్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా చేస్తానండి. మరి ముందుగా అరటికాయ మామిడి ఇగురు టేస్ట్ చెప్పండి ఎలా అవుతుంది? ఓకే అండి. సో ఇక్కడ అరటికాయని చక్కగా ఆయిల్ పెట్టేసి స్టవ్ మీద కాల్చేసారు డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టి. సో అది టేస్ట్ చేస్తే కూడా స్వీట్ పొటాటో టేస్ట్ ఉండింది, ఒక స్వీట్ తప్పించి. చాలా బాగుంది. అంటే కొంచెం ఆ స్మోక్ ఫ్లేవర్ వస్తుంది. Yes. చాలా బాగుంటుంది అలా చేస్తే. మీరు కూడా టేస్ట్ చేయండి. సో సంధ్య రాణి గారి స్పెషల్ వంటకం టేస్ట్ చేయండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇది ఒక స్పెషల్ వంటకం, మళ్ళీ బ్రెడ్ పొటాటో రోల్స్. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. సో మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో.
వావ్, చాలా టేస్టీగా ఉంది. సో రెండు కూడా అన్ని వాళ్ళు అనుకున్న విధంగానే చేసినట్టున్నారు కదా. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా కాన్ఫిడెంట్ గా కూడా చెప్పారు. రెండు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీకే పరీక్ష, రెండిట్లో ఏది బెస్ట్ అనేది. టేస్ట్ అయితే రెండు చాలా బాగుంది. సో కొంచెం వెరైటీగా అంటే అరటికాయ మామిడి ఇగురు సో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో మామిడి పులుపు ఎక్కువగా తెలియకుండా కొంచెం ఒక మీడియం గా అలా బాగుండి, అరటికాయని కూడా కాల్చి చేస్తారు కదండి, కాల్చి చేస్తారు కదా. సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుసు, చాలా బాగా. సో కొంచెం వెరైటీగా అరటికాయ మామిడి ఇగురు చాలా బాగుంది. సో ఈ రోజు స్పెషల్ డిష్ విన్నర్ అరటికాయ మామిడి, అరటికాయ మామిడి ఇగురు. కంగ్రాచులేషన్స్ సంధ్య రాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా చాలా టేస్టీగా ఉందండి, చాలా కొత్తగా ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ వంటకం అందరూ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. నిజంగానే శారీ చాలా బాగుంది, మీ మీద ఇంకా బాగుంది. సో మచ్ ఈటీవీ. సో మాధవి గారు, మీ డిష్ కూడా చాలా బాగుందండి. సో జస్ట్ వెరైటీ కోసం చూసారు, రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. మరి మీరు కూడా మంచి రోల్స్ చేసినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈటీవీ. సో మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వెల్లుల్లి రెబ్బలు ఎండిపోయినట్లయితే వాటిని పడేసే బదులుగా పొట్టు తీసి వేయించి పౌడర్ చేసి పెట్టుకుని కూరల్లో రసాల్లో వాడుకున్నట్లయితే అవి మరింత రుచిగా ఉంటాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి, కానీ వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందా. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసినా చిక్కుడుకాయ కొబ్బరి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అసలు చిక్కుడుకాయ చాలా చాలా మంచిదండి. నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను అనమాట, మనకంటూ కొన్ని ప్రత్యేకమైన కాయగూరలు ఉంటాయండి, అవి మనం వాడుకోవాలి అని. చిక్కుడు అలాంటిదే. మీరు ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియాలో కానీ మనకి ఇది దొరికే ఒక రకమైన ఒక వెజిటబుల్. నార్త్ ఇండియన్స్కి అంత ఫెమిలియర్ అయినది కాదు. ఇంకా మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, అమెరికా, యూరప్ లాంటి వాటిలో అసలు చిక్కుడు కూడా ఉండదు, బీన్స్ ఒకటే ఉంటుందన్నమాట. సో చిక్కుడు ఎలాంటి పోషక విలువలు గలది అని కనుక మనం ఆలోచిస్తే, చిక్కుడులో మీరు చిక్కుడు ఒలిచేటప్పుడే అంటే దాన్ని వండుకోవడానికి తయారు చేసేటప్పుడే మనకు గుర్తించే విషయం ఏంటంటే అందులో పీచు ఎక్కువ ఉంటుంది. పీచుతో పాటు గింజ కూడా ఉంటుంది, అంటే ప్రోటీన్ కూడా ఉంటుంది. సో చిక్కుడు ఎలా వండుకోవాలంటే ఏంటంటే, చిక్కుడు కూడా మనకు చక్కగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ పోపు వేసుకొని చిక్కుడు ఉడికించుకున్నాం అనుకోండి, అసలు చాలా టైం కూడా పట్టదు. మరో విషయం, నీళ్లు వాడేటప్పుడు కరెక్ట్గా ఎంత కావాలో అంత మేరకే నీళ్లు వాడుకోవాలి. ఎక్సెప్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే వాటర్ అలా పారబోయాల్సి ఉంటుందండి, మిగిలిన అందరికి కూడా ఆ వాటర్ కావాలి. ఇక కొబ్బరి అంటారా, కొంతమంది ఏం చేస్తారంటే 100 గ్రాములు చిక్కుడుకాయ తీసుకున్నారనుకోండి, 100 గ్రాములు కొబ్బరి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మనకు కొబ్బరి డేంజరస్. సో 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో చిక్కుడుకాయ వాడేటప్పుడు జస్ట్ 10 to 15 ఎలా ఉంటుందంటే అలా తగులుతూ మనకు టేస్టీగా ఉండడమే కాకుండా పోషకులు కూడా కూడుతాయి. సో ఇలా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి, రోజువారీ డైట్కి చాలా ఉపయోగం. మధురంలో చూసిన పన్నీర్ క్యారెట్ హల్వా. పన్నీర్ క్యారెట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కావాల్సినది ఏంటి, ప్రోటీన్ ఒకటి, విటమిన్ ఏ బాగా కావాలి. నేను గమనిస్తున్నది ఏంటంటే ఇప్పట్లో అందరికీ కూడా త్వరగా కళ్ళద్దాలు వేయడానికి ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎక్కువగా కళ్ళకి స్ట్రెయిన్ కూడా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం కరెక్ట్ పోషక విలువలు కూడా లేకుండా ఉంటే ఆహారంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ కాంబినేషన్ ఏంటంటే బాగా ఉపయోగపడుతుంది. ఇక ఊరించే వంటలో చూసిన బ్రెడ్ పొటాటో రోల్స్, అలాగే అరటి మామిడి ఇగురు. అరటికాయ చాలా మంచిది, దానితో పాటు మనకు ఈ టైంలో దొరికే మామిడికాయ. సో ఈ రెండు కలిపి ఒక ఇగురు చేసుకుంటే సూపర్. ఇప్పుడు మన ట్రెడిషనల్ వంటకాలు చూసారనుకోండి, ఓ హంగామా హైరానా ఉండదు. చక్కగా అలా ఒక త్వరగా ఈజీగా సపోజ్ 8 o'clock వంట స్టార్ట్ చేస్తే 9 o'clock డిన్నర్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే 8 గంటలకు తింటున్నాం అనుకోండి, 6 or 7కి స్టార్ట్ చేసినా కూడా వంట అయిపోయే విధంగా ఉంటుంది. మన పోషక విలువలు కూడా అలాగే. అంటే ఎక్కువ నేను చెప్తూ ఉంటాను కదా, 2-3 వెరైటీస్ ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. కాబట్టి ఒక రైస్, ఒక అరటి ఇలాంటి మామిడి ఇగురు లాంటిది, ఇంకో కాయగూర, పెరుగో ఉంటే మనకు ఆ రోజుకి ఆ పూటకు కావాల్సిన రిక్వైర్మెంట్ అందించినట్టే. బ్రెడ్ పొటాటో రోల్స్ అంటారా, డీప్ ఫ్రై ఐటమ్ ఎప్పుడు కూడా మనం జస్ట్ డెఫినెట్గా ఒకేషనల్గా తీసుకోవాల్సిన ఐటమ్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇవాళ మీరు చక్కగా 2 రెసిపీస్ చూసారండి. అదేంటంటే అరటి మామిడి ఇగురు, చాలా బాగుందండి. అంటే సింపుల్గా కొత్త కాంబినేషన్ కూడాను. అంటే మనం ఇవి 2 కూడా ఎప్పుడు కలిపి ట్రై చేయము.
ఇగురు అన్నది మనకు ట్రెడిషనల్ కాబట్టి చాలా బాగుంది. అలాగే ఫస్ట్ చూసిన చిక్కుడు కొబ్బరి కూర, ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన హల్వా కానివ్వండి, చిక్కుడుకాయ కొబ్బరి కూర కానివ్వండి, చాలా బాగున్నాయండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.